నీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. అమ్మో చాలా బరువుగా ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ అమ్మాయి. సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే మేము మా పొలానికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఈరోజు సంక్రాంతి. సో ఈ వీడియో ఎడిట్ చేసి నేను పెట్టేటప్పటికి ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలీదు. బట్ ఈ రోజు వచ్చిన పని ఏంటంటే మా ఆవుకి పెయ్యి బుట్టబోతుంది అనమాట. సో నేను క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం అంతా. సో లెట్స్ సీ ఎంతవరకు క్యాప్చర్ చేస్తాను. ఆల్మోస్ట్ ట్రై చేస్తాను మీకు చూపించడానికి. అండ్ ఇప్పుడు కన్సీవ్ అవ్వబోతున్న ఆవు అయితే ఇదే. అండ్ లిటరలీ చూడండి, మనుషుల కన్నా 2 times పెయిన్స్ నువ్వు ఎక్కువ బేర్ చేస్తాయి. నేను ఎందుకు ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నాను అంటే కొత్త మనుషులు చూస్తే భయపడతాయి, నువ్వు దూరంగా వెళ్ళి మాట్లాడు అని అన్నారు. అండ్ నేను మూవీస్లో లాగా ఈ విధంగా కన్సీవ్ అవుతుంది అనుకున్నాను, బట్ అది కూర్చొని బర్త్నిచ్చింది. సో నేను వెళ్ళేటప్పటికల్లా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను చాలా తక్కువే క్యాప్చర్ చేయగలిగాను అనమాట. ఈ ఆవు ఓనర్ అదే మా తాతయ్య వాటర్ తేయడానికి వెళ్ళారు, బట్ ఇది సడన్ గా కన్సీవ్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడైతే మా డాడీ క్లీన్ చేస్తున్నారు మొత్తం అంతా. అండ్ ఇదైతే పుట్టిన దగ్గర నుంచి మన భాషలో చెప్పాలంటే నాకుతూనే ఉంది కంటిన్యూస్ గా. అండ్ పక్కనున్న బ్లడ్ ని కూడా నాకుతుంది. సో అందుకనే డాడీ అది కూడా క్లీన్ చేసేస్తున్నారు. అండ్ ఇదిగోండి మన ఓనర్ గారు అయితే ఇప్పుడు ఎంట్రీ అయిపోయారు. ఇప్పుడు చెప్తారు మనకు, చెక్ చేసి అది ఆడపిల్ల మగపిల్ల అని చెక్ చేసి చెప్తారు అనమాట. అండ్ ఫైనలీ ఇట్స్ ఏ గర్ల్. సో ఇప్పుడైతే మా తాతి వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంక మొహంలోనే కనిపించేస్తుంది ఆనందం అంతా. అండ్ దీనికి చూడండి నెయిల్స్ ఎలా ఉన్నాయో, వీటిని కూడా ఏదో మనం కట్ చేసుకుంటాం కదా నెయిల్స్, అలా క్లీన్ చేస్తున్నారు మా తాతయ్య. అండ్ ఇదైతే చాలా లక్కీయెస్ట్, ఎందుకంటే మనమైనా సరే కాలేజీలకి వాటికి లేట్గా వెళ్తాం, కానీ మా తాతయ్య మాత్రం దీనికి టైంకి పెట్టి దాంతోనే ఉంటారు. ఇప్పుడు కూడా వచ్చిన దగ్గర నుంచి క్లీన్ చేస్తూనే ఉన్నారు, దాంతోనే ఉన్నారు. ఇది చూసారా, ఇంకా స్టమక్ అంతా ఏదో బేబీ ఉన్నట్టే ఉంది. అదంతా వేస్ట్, ఇంకా పోవడానికి లిటరల్లీ నైట్ కూడా అయిపోవచ్చు. నాకైతే ఆ పెయిన్ ఎత్తుకోవాలనిపించింది, బట్ కొంచెం భయం వల్ల నేనైతే అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను, కానీ దాని దగ్గరికి కూడా వెళ్ళలేదు. వీళ్ళు చూడండి సంక్రాంతి కదా, ఇంక అందరూ చూడడానికి ఇక్కడికే వచ్చారనమాట. ఇది చూడండి, మేమంతా బూచోళ్ళ కనిపించాము ఏమో, కానీ వచ్చిన దగ్గర నుంచి ఎంత ముందుకు లాగుతుంటే అంత లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నేనైతే దీని ముందు కెమెరా పెట్టి మాట్లాడు అన్నట్టు పెట్టాను. నేను ఇంకా మనసులో అనుకుంటున్నాను ఒక తంతే బయటికి వెళ్ళి పడతాను అని. ఇది నిజంగానే చాలా కోపంగా చూసింది. నోట్లో పాలు. అండ్ ఇక్కడ తాతయ్య ఏం చెప్తున్నారంటే, లిటరలీ చిన్నపిల్లలకి పాల పేకను అలవాటు చేస్తారు కదా ఫస్ట్ పాలు తాగడానికి. సో దీనికి కూడా అలా చెయ్యి పెట్టి పాలు తాగడం అనేది అలవాటు చేస్తేనే అది తాగుతుందంట. ఇక్కడైతే అప్పుడు దాన్ని అప్పుడే నించోబెట్టడానికి ట్రై చేస్తున్నారు మా తాతయ్య ఇంకా మా తమ్ముడు. నించుంది హాయ్, సే హాయ్. హాయ్ హాయ్ పెయ్యి. అయ్యో పడిపోయింది. నీ పెయ్యి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. చెప్పు. 15/4/2020 మధ్యాహ్నం 4 పంతుల దగ్గరికి అంటే చూపించుకొని వస్తారంట వీళ్ళకి పెయ్యికి. ఏరా పెళ్ళైనా చేస్తావా దీనికి? పెళ్లి చేస్తాడంట మా తమ్ముడు. నార్మల్ గా మనుషుల్లోనే ఆడపిల్ల అయితే ఎప్పుడు పెళ్లి చేసేద్దామా అని ఆలోచిస్తారు, కానీ మా తమ్ముడు ఇది ఆడపిల్ల అని తెలిసి దీనికి కూడా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడైతే మా తమ్ముడు దాన్ని ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాడిని చూసాక నాకు కూడా దాన్ని ఎత్తుకోవాలనిపించింది. సో నేను కూడా వెళ్ళి ఎత్తుకుందాం అనుకున్నా. మెత్తకుంది.
నేను పట్టుకుంటా ఎక్కడ అమ్మో చాలా బరువుగా ఉంది. అమ్మో ఎన్ని కేజీలు ఉంటుందిరా? ఆగాక పట్టుకుందా. దీన్ని నించో పెట్టాలి, పనిష్మెంట్ దీనికి లేడీ. మా తమ్ముడికి వాళ్ళ పట్ల ఉంది, బాగా పట్టుకుంటున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నేను భయపడట్లేదు అంటే తేడా. అది అడిగి ఇంకా తాత వాళ్ళప్పుడు కావు డాడీ వాళ్ళు లేనప్పుడు నడిచిస్తాడు అని అనుకోని నాకేస్తుంది దాంతో పాటు. ఒరే నువ్వు ఒక్క చేతి పెట్టుకున్నా బరువుగా లేదా? ఇద్దరు పట్టుకోవాలి నాకు తెలిసి. ఏదో ఎత్తుకుందామని సంబరపడిపోయాను కానీ అది లిటరల్లీ చాలా బరువు ఉంది. నేను కిందనే పట్టుకోలేకపోయాను. ఇంక దాన్ని ఎత్తుకోవడం ఇంక సెకండరీ. ఇంక ఇదంతా మన వల్ల కాదని అయితే ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. ఇంక వీడైతే ఎంతో కష్టపడి లాస్ట్ ఒక సెకండ్ అయితే ఎత్తుకొని మళ్ళీ కిందకి అలా దించేసాడు అనమాట. అండ్ ఇప్పుడైతే ఇది చాలా కష్టపడ్డది కదా, దీనికి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా ఆకలేసినట్టు ఉంది, అది పక్కన పెట్టి ఫుల్ ఇంకా అవగొట్టేసింది. నెక్స్ట్ దీనికైతే హెల్తీగా ఉండడానికి బెల్లం అది వేసి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నేను నచ్చలేదా? దొంగలు అందుకే రానకూడదు లోపలికి. ఎల్లో కలర్ గా ఒకటి చెవి దగ్గర కనిపిస్తుంది కదా, అదేంటంటే ఇప్పుడు పొరపాటున ఆవు చనిపోతే మనకు డబ్బులు వస్తాయి, లైక్ ఇన్సూరెన్స్ లాగా అంతే. దీని కళ్ళు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కళ్ళు చూస్తేనే నాకు భయం వేసింది సగం. అండ్ ఇది చూసారు ఇంకా స్టమక్ ఎంత ఉందో. ఇది యాక్చువల్లీ వేస్ట్ ఇంకా మొత్తం ఏం పడలేదు, అది వెంటనే పడదంట, చాలా టైం టేకెన్ అవుతుందంట. ఇంకా కొంచెం సేపు అయితే అందరం దూరంగా వెళ్ళి వీళ్ళిద్దరికి కొంచెం స్పేస్ అయితే ఇచ్చాము. అండ్ ఈ ఫ్రేమ్ అయితే చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు బేబీ అయితే వచ్చేసింది కానీ అది ఉండడానికి ఒక ఇల్లులాగా ఉండాలి కదా, సో అది చూద్దాం పదండి. అండ్ ఇదైతే హట్ లోపలికి వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్ పక్కన చిన్న రూమ్ లో ఉంది కదా, సో అందులోనే ఇది ఉంటది అనమాట. ఇంకా బయట ప్లేస్ లోనైతే వాళ్ళ తల్లి ఉంటది. నేను కూడా ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడూ చూడలేదు, బట్ ఈసారి చూద్దాం అనుకున్నా, బట్ ఈసారి కూడా కొంచెం మిస్ అయింది. బట్ ఓకే, ఇవన్నీ అయితే చూడడానికి అండ్ ఆ పాలతో వచ్చిన జున్ను తినడానికి ఇవన్నీ బాగుంటాయి. బట్ లిటరల్లీ ఆ మధ్యలో ఉన్న గ్యాప్ లో పడే కష్టం అయితే చాలా ఎక్కువ. ఇది ఎప్పుడో 2 o'clock కన్సీవ్ అయ్యింది అనుకుంటాను, బట్ నైట్ అయితే లిటరల్లీ ఇప్పుడు 9:20 అయ్యింది. మా తాత ఇంటికి వచ్చేటప్పటికి ఈ టైం అయ్యింది అనమాట, మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి. సో అది అయితే చాలా కష్టం. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. Hope you guys enjoyed watching this video, and meanwhile please do like, share and subscribe to my YouTube channel BTech Ammai, and don't forget to hit the bell icon. Bye bye.